బ్లాక్ మ్యాజిక్ అంటే అందరికీ భయమే. ఎవరన్నా చేస్తున్నారని తెలిస్తే చాలు అటువైపు కూడా మనం వెళ్ళము. అలాంటిది మనతోనే ఉంటూ మనల్ని నమ్మిస్తూ మన బెస్ట్ ఫ్రెండే మన మీద బ్లాక్ మ్యాజిక్ చేస్తే ఎలా ఉంటుంది? వినడానికే చాలా భయంకరంగా ఉంది కదా. ఈ ఇన్సిడెంట్ నిజంగానే జరిగింది. అసలు ఏమైంది ఇంతకీ? ఆ అమ్మాయి ఎందుకు బ్లాక్ మ్యాజిక్ చేసింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హర్రర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. తన పేరు ఐశ్వర్య. తనది కర్నూల్. పూణేలో ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ అయితే దొరుకుతుంది. అలా కాలేజీకి అయితే వెళ్తుంది. తను చాలా బ్రైట్ స్టూడెంట్. కాలేజ్ హాస్టల్లో జాయిన్ అయ్యింది. తనకి అలాట్ చేసిన రూమ్కి అయితే వెళ్తుంది. రూమ్కి వెళ్ళగానే శృతి అనే అమ్మాయి డోర్ తీస్తుంది. తను కూడా ఐశ్వర్య లాగా న్యూ అడ్మిషన్. ఐశ్వర్యాని చూడగానే శృతి ఎవరో ఓల్డ్ ఫ్రెండ్ లాగా హగ్ చేసుకొని తనని రిసీవ్ అయితే చేసుకుంటుంది. తర్వాత తనను తాను ఇంట్రడ్యూస్ మంచిగా చేసుకుంటుంది. ఐశ్వర్య శృతి మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. కొన్ని డేస్కి వాళ్ళ మధ్య బాండింగ్ కూడా బాగా పెరిగిపోయింది. శృతి ఎవరితో ఎక్కువగా మాట్లాడేది కాదు, బట్ ఐశ్వర్య అందరితో కలిసిపోయేది. వాళ్ళిద్దరూ వేరే గ్రూప్స్ అయినా కూడా కలిసే వెళ్ళేవారు. శృతికి ఎక్కువగా ఫ్రెండ్స్ అయితే లేరు. తనకున్న ఒకే ఒక ఫ్రెండ్ ఐశ్వర్య. అలా కొన్ని రోజులకి శృతి బిహేవియర్లో చాలా చేంజెస్ అయితే వస్తాయి. తర్వాత రోజు ఐశ్వర్య బర్త్డే అని శృతి రూమ్ అంతా డెకరేట్ చేసి తనకి సర్ప్రైజ్ ఇద్దామనుకుంటుంది. సరిగ్గా 12 అవుతుంది. శృతి సర్ప్రైజ్ ఇద్దామనుకునే లోపు ఐశ్వర్య వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తనకి కాల్ చేసి బర్త్డే విషెస్ అయితే చెప్తాడు. దాంతో శృతి చాలా పొసెసివ్గా ఫీల్ అవుతుంది. అప్పటి నుంచి శృతి తనతో తప్ప ఇంకెవరితో మాట్లాడకూడదు అనుకుంటుంది. శృతి ఐశ్వర్యకి తనతో ఐశ్వర్య బాయ్ ఫ్రెండ్ ఫ్లర్ట్ చేస్తున్నాడని అబద్ధం చెప్పి కొన్ని ఫేక్ ప్రూఫ్స్ని క్రియేట్ చేస్తుంది. ఐశ్వర్యకి అనుమానం కలిగేలా చేస్తుంది. ఒకరోజు ఏదో మాట్లాడాలని శృతి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని పిలుస్తుంది. శృతి వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. అది ఐశ్వర్య ఇంకొక ఫ్రెండ్ అయితే చూసి తనకి చెప్తుంది. దాంతో వాళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. అలా గొడవ అవుతూ వాళ్ళు బ్రేకప్ చేసేసుకుంటారు. అప్పుడు ఐశ్వర్య చాలా బాధపడుతూ ఉంటుంది. శృతి ఓదార్చి తనని దగ్గర తీసుకుని తను చాలా క్లోజ్ అవుతుంది. అప్పటి నుంచి ఐశ్వర్య 5 days మార్నింగ్ లేస్తూ ఉంటుంది. లేచిన తర్వాత శృతి ఫింగర్స్ ని చూస్తుంటే తనకి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. శృతికి ఎందుకు ఇలా బ్లీడింగ్ అవుతుందో అనుకుంటూ ఉంటుంది. కానీ పెద్దగా పట్టించుకోదు. ఏదైనా గాయం అయ్యి ఉంటుందిలే అనుకొని పెద్దగా పట్టించుకోదు. ఒకరోజు ఐశ్వర్య వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తా అని శృతితో చెప్తుంది. నేను వచ్చేసరికి లేట్ అవుతుంది. హాస్టల్కి ఒకవేళ లేట్ అయితే నేను అక్కడే ఉండిపోతా అని శృతితో చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళ పిన్ని ఇంటికి వెళ్ళిపోతుంది. తను తిరిగి హాస్టల్కి వచ్చేసరికి అర్ధరాత్రి 12 అవుతుంది. ఇంకా వార్డెన్తో మాట్లాడి హాస్టల్లోకి వెళ్ళింది. వాళ్ళ రూమ్లోకి వెళ్ళగానే శృతి ముందర ఒక ముగ్గు వేసుకొని చాలా వింతగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. తనని చూడగానే ఐశ్వర్య ఏంటిది అని అడిగింది. అడిగితే చిన్న పూజ అని చెప్పి కవర్ చేస్తుంది. తనకి హెడ్ఏక్గా ఉంటుందని పడుకుంటుంది. మార్నింగ్ ఐశ్వర్యకి ఫుల్ ఫీవర్ వస్తుంది. శృతి తనని వదిలి వెళ్ళను అని చెప్పి అక్కడే ఉంటుంది. అలా ఐశ్వర్య మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతుంది. అలా నిద్ర మధ్యలో మత్తులో తన కళ్ళని తెరిచి చూస్తుంది. అలా తెరిచి చూడగానే షాక్ అయింది. తన బెడ్ చుట్టూ ఏదో ముగ్గు వేసి ఉంటుంది. కొంచెం రక్తం, తన హెయిర్, తను వేసుకున్న క్లాత్స్ కూడా ఉన్నాయి. ఐశ్వర్య అదంతా చూసి షాక్ అయ్యి వార్డెన్ని పిలిచి అంతా చెప్పేసింది. అప్పుడు వాళ్ళ వార్డెన్ ఏం భయపడద్దు, నేను శృతి మీద కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు ఐశ్వర్య పెట్టుకున్న నమ్మకాన్ని తను ఇలా చేసిందని చాలా కోపం వస్తుంది. ఇలా నైట్ అవుతుంది. నైట్ తను నిద్రపోతుంది. సడన్ గా తనని ఎవరో పిలిచినట్టుగా అనిపించింది. సడన్ గా లేచి చూసేసరికి బెడ్ చుట్టూ క్యాండిల్స్ అయితే ఉంటాయి. అది చూసి భయపడి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఐశ్వర్య ఎంత అర్చినా కూడా శృతి పట్టించుకోకుండా తన పూజ తను చేసుకుంటూ ఉంటుంది. వార్డెన్ వచ్చి గట్టిగా డోర్ కొడుతూ ఉంటాడు. అయినా ఎలాంటి యూజ్ లేదు. ఇంకా చేసేది ఏం లేక వార్డెన్ పోలీసులను పిలిపిస్తాడు.
తర్వాత తన కళ్ళు శృతి వైపు వెళ్తాయి. అప్పుడు శృతిలో నుంచి ఏదో ఒక బ్లాక్ ఫాగ్ లాంటిది బయటికైతే వస్తుంది. కొన్ని సెకండ్స్ అది మాయమైపోతుంది. తర్వాత దూరంలో ఒక చిన్న పిల్లాడి రూపం కనిపిస్తుంది. ఐశ్వర్యకి ఏం చేయాలో తెలియడం లేదు. ఫోన్ వెతుకుతుంటే ఎక్కడా దొరకట్లేదు. వార్డన్ డోర్ కొట్టి ఇక లాభం లేదు అని పోలీసులకి కాల్ చేస్తాడు. అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి డోర్ని బద్దలు కొడతారు. ఐశ్వర్యని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇలా చేసిన దానికి శృతిని అరెస్ట్ చేస్తారు. మనం వెళ్ళే దారిలో చాలా మంది పరిచయం అవుతారు. అందరూ మంచోళ్ళ అని రూల్ అయితే లేదు. అలాని అందరూ మనతో మంచిగా ఉండాలని కూడా లేదు. మనమే జాగ్రత్త పడుతూ ఉండాలి. ఎందుకంటే ఈ ప్రపంచం ఎలాంటి వాళ్ళతో నిండి ఉందో మనకు అస్సలు తెలీదు. కనుక మనమే జాగ్రత్తగా ఉండాలి. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.